హాయ్ ఫ్రెండ్స్, స్టార్మాలో కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే ఒక కొత్త ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అందులో అంబటి అర్జున్ గారు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ ప్రోగ్రామ్ ఆయనకి ఎలా అనిపిస్తుంది ఏంటో ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. ఈ స్టార్మాలో ఈ సరికొత్త ప్రోగ్రామ్ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనేది చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే యూజువల్గా చాలా రియాలిటీ షోస్ లేకపోతే ఈవెంట్స్ పార్టిసిపేట్ చేస్తాము. బట్ ఇప్పుడు దాకా పార్టిసిపేట్ చేసిన ఏంటంటే కపుల్గా ఒకటి చేసాం, ఇష్మార్ట్ జోడీ. అండ్ ఈవెంట్స్ జనరల్గా చూస్తుంటాం, ఎవ్రీ ఫంక్షన్కి బాయ్స్ అండ్ గర్ల్స్ మిక్సప్ ఉండి చిన్న చిన్న ఫన్నీ గేమ్స్ ఇట్లా ఉంటాయి. బట్ ఫస్ట్ టైం బాయ్స్ వర్సెస్ గర్ల్స్లో ఒక ప్రోగ్రామ్ పెట్టి కేబీకేజీ అని చెప్పి ఫన్ టాస్క్సే కాకుండా కొంచెం కాంపిటీషన్ లెవెల్ ఎవరిది ఏంటి సత్తా అని చెప్పి చూసుకోవడానికి ఫన్ ప్లస్ సీరియస్ ప్లస్ ఏంటంటే గేమ్స్ దగ్గర ఎవరు ఏంటి అనేది ప్రూవ్ చేసుకోవడానికి కూడా ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. అండ్ ఈ ఈ థాట్ ఎవరైతే తెచ్చారో ప్లే మీడియా క్రియేషన్స్ కిషోర్ గారు అండ్ ముఖేష్ గారు అనమాట. వాళ్ళు యాక్చువల్లీ నాకు తెలిసి వాళ్ళు పాస్ట్ 7-8 ఇయర్స్ నుంచి నాకు బాగా తెలుసు, వాళ్ళు ఎప్పటి నుంచో ఈ ఫీల్డ్లో ఉన్నారు. బట్ ఇలాంటి ఇన్నోవేటివ్ అండ్ క్రియేటివ్ ప్రోగ్రామ్స్ బాగా చేస్తుంటారు వాళ్ళు. ప్లస్ నాకు ఇంకా వాళ్ళు ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి కొంచెం నాకు ఫ్లెక్సిబుల్ ఉంటుంది, ప్లస్ కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది అనమాట. దాంతో మాకేంటంటే ఏం చేయాలన్నా ఫ్రీగా చేసుకోగలుగుతాం, రిస్ట్రిక్షన్స్ లేకుండా. సో అందుకు ఈ ప్రోగ్రామ్ హిట్ అవ్వడమే కాకుండా జనాల్లోకి వెళ్ళటానికి అది కూడా ఒక రీజన్. ప్లే మీడియా క్రియేషన్స్ వాళ్ళు ప్రోగ్రామ్ నేమ్ చూసుకుంటే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అని పెట్టారు. అంటే ఏంటి గర్ల్స్ని కిలాడీలు చేశారు? అట్లా ఏం లేదు, జస్ట్ ఫర్ ప్రోగ్రామ్ నేమ్ సేక్ అది పెట్టాము. బట్ ఏంటంటే వెరీ టఫ్ కాంపిటీషన్ బిట్వీన్ గర్ల్స్ అండ్ బాయ్స్. అంటే ప్రతిదీ ఒక యూజువల్గా మెన్ వర్సెస్ ఉమెన్ అంటే మెన్కి పవర్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు గెలిచేస్తారు, అట్లా ఓన్లీ పవర్ ఇదే కాకుండా ఇంటెలిజెన్స్, స్ట్రెంగ్త్, స్పీడ్, ఇట్లా అన్ని ఆస్పెక్ట్స్లో ఈ గేమ్స్ పెట్టారనమాట. అండ్ ఇప్పుడు దాకా జరిగిన టెలికాస్ట్ అనేవి ఏవైతే చూస్తుంటారో మీరు, అందులో నిజంగా గర్ల్స్ ఆర్ పుట్టింగ్ అ రియల్ టఫ్ కాంపిటీషన్ ఫర్ అస్. ఫిజికల్ గేమ్స్తో పాటు ఇంటెలెక్చువల్ గేమ్స్ కూడా పెట్టారు. అన్నీ కలిపి ఉంటాయి. గేమ్స్ అంటే ఓన్లీ ఫిజికల్ ఆడే కాకుండా ఇంటెలిజెన్స్ మీద, ఒక స్పీడ్ మీద, లేకపోతే పేషెన్స్, ఇట్లా అన్ని ఆస్పెక్ట్స్లో అందరూ ఆడగలిగే గేమ్స్ చూసి వాళ్ళు ప్లే మీడియా క్రియేషన్స్ పెట్టినవి అనమాట. మీకు ఏ టైప్ ఆఫ్ గేమ్స్ అంటే ఎక్కువ ఈజీ? యూజువల్గా బాయ్స్ కంటే స్ట్రెంగ్త్ గేమ్స్ ఆడేస్తారు. బట్ పర్లేదు, ఆడడం అయితే అన్నీ ఆడతాను. బిగ్ బాస్లో చూస్తుంటారు కదా, ఎట్లా పెట్టినా ఐల్ ప్లే. బిగ్ బాస్లో మీకు పెద్దగా ఫేమ్ రాలేదు అని అంటున్నారు. మళ్ళీ ఒకవేళ ఈ సీజన్లో ఏమన్నా మీకు పిలుపు వస్తే వెళ్తారా? లేదు, వన్ టైం ఆపర్చునిటీ. అంటే సీజన్ మిడిల్లో వెళ్ళినా ఫినాలే వెళ్ళాను, టాప్ 6లో ఉన్నాను. అంటే ఫినాలే లాస్ట్ డే వరకు ఉన్నాను. ప్లస్ ఒక నెగిటివిటీ లేకుండా జెన్యూనిటీ ప్రూవ్ చేసుకున్నాను. అండ్ నెగిటివిటీ లేకపోవడం వల్ల ఫేమ్ రాలేదని. ఇప్పుడు నెగిటివిటీ ఉందనుకో, వాళ్ళ గురించి ఎక్కువ చర్చించుకుంటారు. అట్లా అని ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు బయట నేను ఎలా ఉన్నానో లోపల అలాగే ఉన్నాను. అంటే వేరే వాళ్ళని ఉద్దేశించి అని కాదు, కానీ ఎక్కువ కనపడాలి ఫుటేజ్లో ఇట్లాగా అని చెప్పి అట్లా లోపలికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు గొడవ పెట్టుకోవడం, చేసుకోవడం. ఎక్కడా పేషెన్స్ కోల్పోకుండా బ్యాలెన్స్డ్గా ఉన్నాను. బయట ఎలా ఉంటానో లోపల అలాగే ఉన్నాను, అంతే. ఈ కార్యక్రమంలో కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో ఇద్దరు జడ్జెస్, శేఖర్ మాస్టర్ అండ్ అనసూయ, వీళ్ళ గురించి ఏం చెప్తారు? అంటే చెప్పడానికి ఏముంది, బట్ అందరు జడ్జెస్లా కాకుండా ఏదో జడ్జిమెంట్ చెప్పాము వెళ్ళిపోయాము అన్నట్టు కాకుండా అనసూయ గారు కానీ శేఖర్ మాస్టర్ కానీ వాళ్ళ టీమ్స్కి సపోర్ట్ చాలా బాగా ఇస్తారనమాట. అండ్ అలా కాకుండా వాళ్ళు మేము జడ్జెస్ మీరు పార్టిసిపెంట్స్ అనే వేరియేషన్ లేకుండా చాలా కలిసిపోయి
ఇంకా మాకు దాన్ని ఏమంటారు ప్రోత్సహించడం, మమ్మల్ని ఇంకా ఇన్స్పైర్ చేయడం ఆడడానికి. అరే మీరు ఏదైనా చేయలేకపోయినా ఆడగలరు, నెక్స్ట్ రౌండ్ చూసుకుందాం, ఇట్లాంటివి బాగా చేస్తారు. నేను అంత ఎక్కువ మంది దగ్గర చూడలేదు అది, బట్ అనసూయ అండ్ శేఖర్ మాస్టర్ ఆ విషయంలో నిజంగా ఇద్దరు చాలా. కానీ వాళ్ళ గురించి బయట ఒకటి ట్రోల్ జరుగుతుంది. వాళ్ళు ఒక ప్రోమో కోసమో దేనికోసమో వాళ్ళు ఇలా పైన జాకెట్ రిమూవ్ చేయడం, దాని గురించి బాగా ట్రోల్ జరుగుతుంది. ఇంత అవసరమా అన్నట్టు, దాని గురించి మీరు ఏమంటారు? ట్రోల్ అంటే ఇప్పుడు గేమ్ ఆడేటప్పుడు ఏదన్నా అంటే షో పర్పస్ అని కాదు. ఇప్పుడు జనరల్గా మనం ఇంట్లో కామన్గా మీరైనా నేనైనా ఇప్పుడు ఏదన్నా ఎత్తుతున్నాం, షర్ట్ అన్నీ వేసుకొని గ్యాస్ బండో లేదా సంథింగ్ ఏదో ఎత్తుతున్నాం, అది రానప్పుడు ఈ షర్ట్ స్లిప్ అయిపోతుందన్న, అది అవ్వదా అన్నప్పుడు ఏం చేస్తాం, తీసి మళ్ళీ ఇట్లా అని ట్రై చేయడము ఏదో అట్లా చేస్తాం. అట్లాగా ఈవెంట్స్లో ఏంటంటే అక్కడ వేసిన మ్యూజిక్కి బిల్డప్కి అప్పటికప్పుడు స్పాంటనిటీగా ఏమనిపిస్తే అది చేస్తాం. అది తప్పు కాదు, తప్పు అయితే టెలికాస్ట్ చేయరు కదా, ఎడిట్ చేసేస్తారు మా ఎడిటింగ్ టీమ్. యాజ్ అ షో పాయింట్ ఆఫ్ వ్యూ అదేంటంటే ఒక మంచి ఇదిలో థాట్లో వాళ్ళు వేస్తారు క్రియేటివ్ టీమ్. ఇంకా ఇన్స్టా ఇవన్నీ ఏముంది, ట్రోల్స్ తెలిసిందే కదా, మీమ్స్ పేజెస్ ట్రోల్స్ వేయడము వాళ్ళ తప్పని నేను అనట్లేదు. ఎవరి ఫేమ్ కోసం ఎవరి ఇది కోసం వాళ్ళు చూసుకుంటారు. సో అది తప్పు కాదు, ఇది తప్పు కాదు. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత చాలామందికి సినిమాల్లో ఆపర్చునిటీస్ వస్తున్నాయి. మీకు అలా బిగ్ బాస్ తర్వాత ఆపర్చునిటీస్ ఏమొచ్చాయి, ఏం సినిమాలు చేస్తున్నారు మీరు? అదే చెప్పడం ఎందుకు, చూస్తారు కదా త్వరలో. లేదు ఇంకా స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అయితే చెప్తాను. అంటే అగ్నిసాక్షి అని ఒక వెబ్ సిరీస్లో పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఏంటి పోలీస్ క్యారెక్టర్సే చేస్తారా, విలన్ రోల్స్ కూడా చేస్తారా ఏంటి? అట్లేం లేదు. నేను అంటే టీవీకి వచ్చే ముందు ఫస్ట్ నేను మూవీసే చేశాను. విలన్గా చేశాను, హీరోగా చేశాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాను. నాకేంటంటే అప్పటి నుంచి ఒక వర్స్టైల్ యాక్టర్గా పేరు తెచ్చుకోవాలని ఇది. సో ఏ క్యారెక్టర్ అయినా పర్లేదు, లీడ్ అయినా కానీ ఏదన్నా ఛాలెంజింగ్గా ఉన్న రోల్ ఏదైనా ఐ విల్ యాక్సెప్ట్. అంటే వర్సటైల్ యాక్టర్గా పేరు తెచ్చుకోవాలంటే అన్ని రకాల రోల్స్ చేయాలి. అలా అంటే ఇప్పుడు బాలీవుడ్ కొంతమంది స్టైలిష్ విలన్స్ కోసం బాలీవుడ్ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి తెస్తున్నారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది కదా. అట్లా మీరు ఎవరికైనా డైరెక్టర్స్ కానీ ఎవరికైనా అడిగారా? అంటే నెగిటివ్గా కూడా కొన్ని రోల్స్ ఉన్నాయి, చూద్దాం ఎప్పుడైనా వన్ డే రాకపోద్దా. ఆ ఒక్క ఇది కోసం చూస్తున్నాను, ఛాన్స్ కోసం. వస్తే ఐ డెఫినెట్లీ. మీ డ్రీమ్ డైరెక్టర్ ఎవరు? ఇప్పుడున్న ఇదిలో డ్రీమ్ డైరెక్టర్ ఎవరు అనేది చెప్పడం కష్టం. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఓటీటీ లాట్ ఆఫ్ టాలెంట్ ఈజ్ అప్కమింగ్. చాలామంది చాలా క్రియేటివ్ థాట్స్తో ఎవరిది ఎప్పుడు హిట్ అయిద్దో తెలియదు ఆ రేంజ్లో వస్తున్నారు డైరెక్టర్స్. ఒక్కళ్ళే అంటే ఇప్పుడు రాజమౌళి గారు ఉన్నారు, డెఫినెట్గా ఆయన గ్రేట్ డైరెక్టర్. ఆయన ఒక సినిమా తర్వాత ఒక సినిమా ప్రూవ్ చేసుకొని బడ్జెట్ ఉండడం వల్ల, ఎక్కువ బడ్జెట్స్ ఉండడం వల్ల ఆయన రేంజ్ అట్లాగా బాగా ఇదైంది. అట్లాగే నాకు తెలిసి అప్కమింగ్ వాళ్ళు చాలామంది కూడా వాళ్ళు కూడా ఆ క్రియేటివ్ ఉంటుంది వాళ్ళలో, వాళ్ళకు కూడా బడ్జెట్ ఇస్తే ఆ రేంజ్ ప్రూవ్ చేసుకోగలరేమో. హూ నోస్. టాలీవుడ్లో మీ డ్రీమ్ హీరో ఎవరు? ఆ హీరోతో నేను ఒక్కసారైనా స్క్రీన్ మీద పక్కన కనిపించాలి అని అనుకునే హీరో? అట్లా ఏం లేదు. ఐ వుడ్ లవ్ టు డూ ఎవ్రీవన్. ఎవరైనా ఆల్రెడీ ప్రూవెన్ యాక్టర్స్ కాబట్టి వాళ్ళతో చేసే ఛాన్స్ వస్తే మాకే, వాళ్ళ సినిమాలో చిన్న రోల్ అయినా కావాలి అంటే ఎవరైనా ఓకే, ఐ డూ విత్ ఎనీవన్. అలా ఒక్కళ్ళనేం లేదు. సినిమాలు చూస్తూ పెరిగినప్పుడు పలానా హీరో నాకు అట్లా అంటే ఎస్వి రంగారావు గారు బాగా ఇష్టం. ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారు నాకు చాలా బాగా ఇన్స్పైరింగ్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో అమ్మమ్మ వాళ్ళు, మమ్మీ వాళ్ళు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూసి ఏమో నాకు అది అలవాటు అయిపోయి అప్పటి నుంచి ఎస్వి రంగారావు గారిని చిన్నప్పటి నుంచి చూసి బాగా ఇష్టం అయిపోయింది. హీరోయిన్, మీకు ఇష్టమైన హీరోయిన్? హీరోయిన్ అంటే చాలామంది ఉన్నారు తెలుగులో. తెలుగు వాళ్ళని ఈ జనరేషన్ వాళ్ళు అంటే అనుష్క గారు ఉన్నారు, అంజలి, ఇప్పుడు రీసెంట్గా బహిష్కరణ వచ్చిన అంజలి గారు. లాట్ ఆఫ్ తెలుగు టాలెంట్ ఈజ్ దేర్. బట్ మనోళ్ళు ఏంటంటే కొంచెం వాళ్ళని కూడా ఇది చేస్తే బాగుంటుంది. అసలు మీరు ఇండస్ట్రీలోకి రావాలని మీకు ఎప్పుడు అనిపించింది? ఎలా వచ్చారు, ఏంటి అసలు? యూజువల్ నేను ఒక ఐటీ ప్రొఫెషనల్ 2 years చేశాక అది ఇంకా ఐటీ నా కప్ ఆఫ్ టీ కాదనుకొని నార్మల్గా చెయ్యాలి అనేం ట్రై చేయలేదు. నా ఫ్రెండ్ బాబీ అని, తను కాస్ట్యూమ్ డిజైనర్ అనమాట.
సో తను ఏదో మూవీ చేస్తా, ఒక ఆపర్చునిటీ ఉంది చేస్తావా అంటే ఊరికే సరదాగా వెళ్ళాను. ఓకే. సరదాగా వెళ్ళి ట్రై చేస్తున్నప్పుడు ఆ మూవీ కొంచెం యాక్టింగ్, జీరో యాక్టింగ్ అప్పుడు చెప్పాలంటే నాకు తెలీదు. సో ఆ మూవీకి ఏంటంటే కొంచెం తిట్లు తింటాం అట్లా ఉండేది. తర్వాత సెకండ్ అర్ధనారి అని చెప్పి నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఆ మూవీకి ఫస్ట్ మూవీ మీద ఉన్న కోపంతో యాక్టింగ్ దగ్గర నుంచి మొత్తం కెమెరా సెన్స్, కెమెరాకి ఎలా బిహేవ్ చేయాలి, ఏ లెన్స్ వేస్తే ఎలా ఉండాలి, ట్రాక్ వేస్తే ఎలా ఉండాలి, క్రేన్ వేస్తే ఎలా ఉండాలి, ఇవన్నీ ఆ ఫస్ట్ మూవీ మీద ఉన్న డైరెక్టర్ మీద కోపంతో కసితో నేర్చుకున్నాను అనమాట. సో అప్పటి నుంచి అలవాటైంది నాకు బాగా. ఇంకోటి మీ ఇంటి పేరు అంబంటి కదా, అంబంటి రాయుడు ఉన్నారు, అంబంటి రాంబాబు గారు ఉన్నారు, ఎవరు మీకు బంధువులు వీళ్ళలో? ఎవరు బంధువులు కాదు, లేదు జస్ట్ నేమ్ అంటే సర్ నేమ్ అట్లా ఉంది కానీ ఎవరు రిలేటివ్ బంధువులు ఏం కాదు. ఓకే. యూజువల్గా అంటే నా ఫుల్ నేమ్ చాలామందికి తెలియదేమో, అంబటి నాగార్జున రెడ్డి, బట్ అర్జున్ అంబటి అని అందరికీ తెలుసు. అంటే యూజువల్ కాలేజ్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరికీ అర్జున్ అనే తెలుసు. ఫుల్ నేమ్ కూడా ఓన్లీ ఇంట్లో వాళ్ళకి ఫ్యూ ఫ్రెండ్స్కి తప్ప ఎక్కువ మందికి తెలియదు పేరు. అంటే రెడ్డిస్ అని తోకలు పెట్టుకోవడం అలాంటి ఇష్టం లేకనా ఏంటి? అట్లా ఏం లేదు, యూజువల్గా అర్జున్ అనే కాలేజ్ నుంచి అందరూ పిలిచి అలవాటు అయిపోయి ఫుల్ నేమ్ పెట్టి ఎవరు పిలుస్తారు, ఎవరో పిలవరు కదా, అర్జున్ 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 అని పిలిచి అదే అలవాటు అయిపోయింది, ఇంకా అదే పెట్టేసుకున్నాం. ఫైనల్గా ఈ షో హోస్ట్ శ్రీముఖి గారి గురించి ఏం చెప్తాడు? శ్రీముఖి చెప్పడానికి ఏముంది, ఆల్రెడీ అందరికీ తెలుసు. యాంకరింగ్ ఎట్లా అంటే ఒక తుఫాన్, ఒక సైక్లోన్ వచ్చి వెళ్ళిపోయినట్టుంటుంది తన యాంకరింగ్. అంత ఎక్స్ప్లోజివ్, అంటే బాగా ఎనర్జెటిక్గా ఉంటుంది. అండ్ అదొకటే కాకుండా శ్రీముఖిలో ఉన్న ఇంకొక మంచి అలవాటు ఏంటంటే అందరికీ ఎవరు మాట్లాడినా సరే అందరికీ ఛాన్స్ ఇచ్చి, ఒకవేళ మనం ఎక్కడైనా స్ట్రక్ అయినా సరే తనే దగ్గరుండి అరే నువ్వు ఇలా చెప్పు, అరే నువ్వు ఇలా చెప్పు అని చెప్పి తనే ఐడియాస్ ఇచ్చి ఇట్లా తను బాగా ఎంకరేజ్ చేస్తుంది అనమాట. అదొకటి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే శ్రీముఖి నేను నా ఇనీషియల్ డేస్, తన ఇనీషియల్ డేస్లో ఒక మూవీ సైన్ చేసాం. అది ట్రైలర్ వరకు ఆర్ఎఫ్సీలో తీశారు, బట్ ఐ డోంట్ నో బికాజ్ ఆఫ్ ఫినాన్షియల్ అది ఏమైందో తెలీదు. నెక్స్ట్ అది అవ్వలేదు మూవీ. నేను వేరే మూవీ నాకు ఆపర్చునిటీ వచ్చింది, ఇంకా తను ఇట్లా యాంకరింగ్లో దిగిపోయింది. శ్రీముఖి గారు కనిపించినప్పుడు అడుగుతుంటారు ఆ మూవీ గురించి? లేదు, నేను అప్పటి నుంచి ఇద్దరం ఫ్రెండ్స్, అప్పటి నుంచి తెలుసు నాకు శ్రీముఖి. ఓకే. ఇప్పుడు 10 ఉన్నారు కదా టీమ్ మెంబర్స్, అటు 10 వీళ్ళల్లో మీ ఫేవరెట్ ఎవరు? నా టీం అంతా నాకు ఫేవరెట్, ఒకళ్ళు అని ఏముంది. ఒక టీం అన్నప్పుడు ఎఫర్ట్స్ అనేవి అంటే ఈడొక్కడే ఆడగలుగుతాడు, ఈడు ఆడలేడు ఇలా అని లేకుండా, వాళ్ళు ఆడినా ఆడకపోయినా ఎంకరేజ్ చేసి అందరినీ సరిసమానంగా చూసుకొని అందరికీ ఆపర్చునిటీస్ ఇస్తే ఏంటంటే వాళ్ళకు కూడా ఫ్యూచర్లో అప్కమింగ్లో మనం ఇది ఆడగలం, లేకపోతే ఒకవేళ ఇది ఇప్పుడు నేను ఇచ్చిన ఆపర్చునిటీ ఆడలేకపోతే దీని నుంచి నేర్చుకొని నెక్స్ట్ టైం దాన్ని ఆడగలుగుతారు. సో ఆ ఇదిలో నా టీం అంతా నాకు ఇష్టం. ఆపోజిట్ టీం కూడా అందరూ బాగా ఆడతారు, అందరూ ఇష్టమే. సో నా టీం ప్రత్యేకంగా ఏంటంటే నేను ప్రోత్సహించేది అట్లా అనమాట. అంటే ఇది బాయ్స్కి సపరేట్, బాయ్స్ అందరూ కలిసి గర్ల్స్ మీద పోటీ ఉంటుందా, లేదా జోడీ లాగా ఉంటుందా మీకు ఒక కపుల్ నుంచి? బాయ్స్ వర్సెస్ గర్ల్స్ అనమాట. గేమ్ని బట్టి అది ఇద్దరు ఆడాలా, ముగ్గురు ఆడాలా, లేదా ఒకళ్ళు ఆడాలా, అట్లా మా వైపు నుంచి ఒకళ్ళు, వాళ్ళ వైపు నుంచి ఒకళ్ళు, లేకపోతే మా వైపు నుంచి ఇద్దరు, వాళ్ళ వైపు నుంచి ఇద్దరు, అట్లాగా కాంపిటీషన్. ఓకే అండి, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. విష్ ఆల్ ది బెస్ట్.